బతుకమ్మ దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. వరంగల్ కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బతుకమ్మ పండుగ మొదటి రోజు వేయి స్తంభాల గుడిలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. వేయి స్తంభాల గుడిలో ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఉరుసుగుట్ట రంగలీల మైదానం వద్ద జరిగే బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు మంత్రి. మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు కొండా సురేఖ. చెత్తా చెదారంతో కూడుకొని కనీసం అటు పోయేటువంటి పరిస్థితుల్లో లేదు. అక్కడ కొంత మరి జంగిల్ క్లియరెన్స్ చేయాలి. ప్లస్ ఆ స్టెప్స్ అన్ని కూడా క్లీన్ గా కడిగించి నీట్ గా పెట్టి మరి వాళ్ళు అందులోకి దిగే విధంగా అనుకూలంగా ఉండే విధంగా మనం చేయాలి. మామూలుగా స్టెప్స్ లేని చోట డైరెక్ట్ గా దిగే చోట కూడా అక్కడ ముందట ఏమైనా చెట్లు కానీ అడ్డం ఉంటే వాటన్నిటిని క్లియర్ చేసి వాటర్ ముందట వాళ్ళకి అందేటట్టుగా కూడా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎవరినైనా కూడా వాలంటీర్స్ గా తీసుకొని వాళ్ళను పెట్టుకుంటే వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ పెట్టేసి లేకపోతే స్కార్ఫ్ ఏదో పెట్టేసి పెట్టుకుంటే కొంత వాళ్ళ ద్వారా మహిళలను అబ్బాయిలను బయట సైడ్ మహిళలను లోపల సైడ్ అమ్మాయిలను లోపల సైడ్ తీసుకుంటే వాళ్ళు కూడా కొంత మనకు సహకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ ఏమైనా ముందుకొస్తే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ తోడు కూడా మనం హెల్ప్ తీసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా తొక్కిసలాట జరిగినా లేకపోతే ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడ్డా కూడా వెంటనే మీరు సర్వీస్ అందించే విషయంలో ఎక్కడా కూడా వెనక్కి పోవద్దని మరి మెడికల్ డిపార్ట్మెంట్ సూచిస్తూ ఉన్నాను. పండుగకు వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకోవాలని చెప్పి అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అందరికీ కూడా